పిఎంసి ప్రేక్షకులందరికీ ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్స్ వారు సమర్పించు ధ్యాన యువ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీ పూజ గారు మనతో మాట్లాడడానికి మన ముందున్నారు. వారు ఈరోజు మనతో మాట్లాడబోయే అంశం రెయిన్బో ఆఫ్ హోప్. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అసలు ఏంటి మేడం రెయిన్బో ఆఫ్ హోప్ అనేది? అంటే హోప్ అనేది మనందరికీ తెలుసు, కానీ మీరు రెయిన్బోతో కలిపి జత చేసి చెప్తున్నారు. అంటే రెయిన్బోలో జనరల్గా 7 కలర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అంటే మన ఆశకి దానికి ఉన్న సంబంధం ఏంటి అసలు? హోప్ అంటే ఆశ, కరెక్ట్. సో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటికి వెళ్తారు, సాయంత్రం ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ రేపటికి ప్రిపేర్ అవుతాం. ఓకే, సో అది హోప్. అంటే ఒక మంచి ఆలోచన వచ్చింది, సరే రేపటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి రేపటికి ప్రిపేర్ అవుతాము అని. అది ఒక పాజిటివ్ హోప్. హోప్ అంటేనే పాజిటివ్. రేపు మంచి అవుతుంది, రేపు అన్నీ మంచిగా అవుతాయి, రేపు నేను ఇంకా బాగా చేస్తాను ఈరోజు కన్నా, అంతే కదా, అదే మీ ప్లాన్. సో హోప్ అంటేనే ఒక పాజిటివ్ బిలీఫ్ దట్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్. అండ్ మీరు చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక ఏం చేద్దాం అనుకుంటుండే? ఆడుకోవాలంటుండే. ఇప్పుడు ఆ రోజు వాన పడితే తడిచేవాళ్ళం. తడిచాక ఇంట్లోకి వస్తే ఎవో 2 తిట్లు తిడతారు, అయిపోయింది కదా. అదే హోప్. స్కూల్లో చదువుకొని ఫ్రెండ్స్తో ఆడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆడుకొని మమ్మీ చేసిన మంచి వంటలు చేసి తిని మళ్ళీ టీవీ చూసుకుంటూ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ వెళ్ళి పండుకొని రేపు మార్నింగ్ మళ్ళీ అదే ఫ్రెండ్స్ని కలుద్దాం అనుకుంటారు, అంతే కదా. సో హోప్ అంటే మన తెలుగులో ఆశ. ఆశ అంటే ఆశ మనల్ని లైఫ్లో ముందుకు తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు నా హోప్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ బాగా జరగాలి, మంచిగా అందరూ ప్రోగ్రామ్ వినాలి, వాళ్ళలో ఉన్న హోప్స్ వాళ్ళు గుర్తించుకొని నెక్స్ట్ డే మీరు అన్నట్టు ఇంకా బాగా చేయాలి. అంటే ఈ హోప్ అనేది స్పెసిఫిక్గా మన లైఫ్లో దేనికి ఉపయోగపడుతుంది? అంటే దీనికోసం అనే ఉపయోగపడుతుందా? లైఫ్లో మనకి ముందుకు ఎదగడానికి ఉపయోగపడుతుందా, లేకపోతే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఉపయోగపడుతుందా? అసలు దేనికి ఉపయోగపడుతుంది? హోపే మన జీవితంలో ముందర తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక అడుగు వేయాలి అంటే హోప్ ఉంటేనే కదా. నేను వేయలేను అనుకున్నప్పుడు అసలు మీరు కాలు కూడా ముందట పెట్టరు. బట్ వేయగలుగుతాను, నేను బాగా లైఫ్లో పైకి వెళ్ళగలుగుతాను, మంచిగా చదువుకొని ఒక పెద్ద స్థాయికి వెళ్ళగలుగుతాను అనేసే కదా. ఇప్పుడు మా అమ్మ గురించి చెప్తా. నాకు అస్సలు చదువులో ఇంట్రెస్ట్ ఉండలేదు, బట్ నాలెడ్జ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఒక జాగ్రఫీ సబ్జెక్ట్ టీచర్ చెప్తుంటే నేను అంటుండే, మ్యామ్ అక్కడ తీసుకొని వెళ్తారా? సో అలా చెప్తుంటే మనకు ఆశలు పెరుగుతూ ఉంటాయి. హోప్ దట్ వన్ డే ఐ విల్ గో దేర్ అండ్ సీ, అంటే బుక్లో చదివింది అక్కడ వెళ్ళి నేను చూడగలుగుతానా అని. సో మా సోషల్ టీచర్ ఇది అబ్జర్వ్ చేసి అనింది, అవునమ్మా మేము అందరినీ తీసుకొని వెళ్ళలేము, బట్ తప్పకుండా నువ్వు వెళ్ళినప్పుడు నాకు చెప్పు, నాకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ చెప్పు. అంటే షీ క్రియేటెడ్ అ హోప్. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, స్టూడెంట్స్ ఎప్పుడు హోప్ఫుల్గా ఉండాలి. స్టూడెంట్సే కాదు, ప్రతి మనిషి. ఇప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం, హోప్ ఉంటేనే లైఫ్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది, లైఫ్లో జాయ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడుకున్నాం? సాయంత్రం వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, అంతే కదా. అంటే కనెక్షన్. మనము మన ఫ్రెండ్స్తో ఒక కనెక్షన్ పెంచుకున్నాం. ఆ కనెక్షన్ పెంచుకున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళతో ఆడుకోవాలనిపిస్తుంది. సో హోప్ లేని వాళ్ళకి ఆ కనెక్షన్ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళని ఎలా కలవాలో తెలీదు, ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో తెలీదు, అక్కడ వాళ్ళకి హోప్లెస్ ఫీలింగ్స్ వస్తాయి. బట్ మనం ఏమంటున్నాం? హోప్ క్రియేట్ చేయాలి. పేరెంట్స్ ఏం చేయాలి? హోప్ క్రియేట్ చేయాలి. అమ్మ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అంటే, అవునా అమ్మ, ఎందుకు ఫ్రెండ్స్ లేరు? నేను కొత్త ఫ్రెండ్స్ చేయిస్తాను. హోప్ క్రియేట్ ఇప్పుడు ప్రతి మనిషి పుట్టుకతో హోప్తోనే పుడతారు. బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఏమవుతుంది? ఆ హోప్స్ తగ్గుతూ ఉంటాయి. ఆ హోప్ఫుల్నెస్, మనకున్న ఉత్సాహం తగ్గుతూ ఉండేసరికి యాజ్ పేరెంట్స్ మనము రికగ్నైజ్ చేసి దాన్ని పెంచుతూ పోవాలి. అరే మా అబ్బాయికి హోప్ లేదు, అరే ఆశ లేదు, ఏమైపోయింది అనుకునే కన్నా, ఏంటి, ఎందుకు, ఏమైంది, 5 W's అంటాం కదా, ఏమైంది, ఎందుకు, జర్నలిజంలో అడిగే క్వశ్చన్స్ అన్నీ లైఫ్లో కూడా అవే క్వశ్చన్స్. అవన్నీ అడిగేసరికి ఏమవుతుంది? చైల్డ్లో హోప్ బిల్డ్ అవుతుంది. దాన్ని మేము రెసిలియన్స్ అంటాం. అంటే కోపింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాన్నే హోప్ అంటాం.
ఒక ప్రాబ్లం వచ్చింది అయిపోయిందంతా అనుకునేది హోప్లెస్ అంటాం. తో ఒక చిన్న ట్రిక్ చెప్తా. ప్రతిసారి లో ఫీల్ అయినప్పుడు ఓ ఐమ్ ఐ ఫీలింగ్ హోప్లెస్ అనేసి మనకు థాట్ రావాలి. హౌ విల్ ఐ క్రియేట్ హోప్ అంటే నాలో నేను హోప్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనుకునేది ఇంప్రూవింగ్ యువర్ హోప్ఫుల్ స్టేట్. చాలా బాగుంది మేడం. యాక్చువల్లీ మీరు చెప్పింది నిజం. మనం చాలాసార్లు చాలా ప్లేసెస్ని టీవీలో చూసినప్పుడు కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఎవరైనా చెప్పినప్పుడు విన్నప్పుడు కానీ ఖచ్చితంగా అనుకుంటాం, అబ్బా ఇంత బాగుంటుందా లైఫ్లో, ఒక్కసారన్నా నేను వెళ్తా, ఒక్కసారన్నా నేను చూస్తా అని చెప్పి మనం అనుకుంటాం. ఇదే విధంగా మనకి లైఫ్లో కూడా ఒక హోప్ ఉంటుంది. రేపు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను ఈ స్టేజ్కి వెళ్తా, లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటా, నేను ఖచ్చితంగా కారు కొంటా అని రకరకాల హోప్స్ అనేవి ఉంటాయి. మీరు అన్నట్టు 100% మనం బతుకుతున్నాం ఈ రోజు అంటే రేపన్న హోప్తోనే బతుకుతున్నాం. అంటే మేడం ఇప్పుడు చాలామంది సమస్యల్లో ఉంటారు. వాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళని వాళ్ళు తన్మయించుకోలేకపోతారు, వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకోలేకపోతారు. అలాంటి టైంలో కొంతమంది చనిపోవడానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా బయటపడాలి అనేది తెలియక ఇంకా అక్కడితో లైఫ్ అయిపోయింది అని అనుకుంటారు. సో అలా ఉన్న వాళ్ళకి మనం హోప్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ ఏంటంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ రెసిలియన్స్, కోపింగ్ స్ట్రాటజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పియాలి. నేర్పించినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఒక ఛాలెంజ్ దొరికినట్టు ఉండాలి. అంతే కదా. ఇప్పుడు ఇది లైవ్ ప్రోగ్రామ్, అమ్మో లైవ్ అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, అరే లైవా ఇంకా బాగా ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్స్తో వస్తుంది. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, అది మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పియాలి. అప్పుడు వాళ్ళు ఎంత పెద్ద సమస్య వచ్చినా నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది, చలో లెట్స్ డూ ఇట్ అని వస్తుంది. బట్ చాలా మందికి ఇప్పుడున్న స్ట్రెస్, ఇప్పుడున్న టెన్షన్స్ వల్లే స్లీప్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, అంటే వాళ్ళు సరిగ్గా తినరు, నిద్ర సరిగ్గా పోరు, తర్వాత సరిగా అయిన ఆలోచనలు రావు. ఆ టైంలో గుర్తుపట్టగలాలి. మన బ్రెయిన్ ఎంత స్మార్ట్ అంటే, మన మైండ్ కూడా ఎంత పవర్ఫుల్ అంటే, అది పట్టుకుంటే రూమ్లో ఒక ఎలుక ఉందని తెలిసి దాన్ని పట్టుకుంటే అయిపోతుంది. ఎలుక ఉందని తెలియకుంటే ఇల్లంతా తింటూ ఉంటుంది. సేమ్ వే మనకు హోప్లెస్నెస్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు, లేదంటే నేను దేనికి పనికి రాను అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు, అరే కాదు కదా మా అమ్మ చెప్పింది కదా నువ్వు బెస్ట్ చైల్డ్ అని, మా టీచర్ చెప్పింది కదా అరే నువ్వు బాగా చేస్తావు నువ్వు చదువులో అని, ఫ్రెండ్స్ వచ్చి అన్నారు కదా నువ్వు సీక్రెట్స్ బాగా పెట్టుకుంటావు అని. అంటే నా వర్దినెస్ని వేరే వాళ్ళు గుర్తించే ముందు నా వర్దినెస్ నేను గుర్తుపట్టాలి. సో అది గుర్తుపట్టినప్పుడే ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎలుకలాగా దాన్ని తరిమేయచ్చు. ఎలుక ఉందని తెలుస్తుంది కదా లైఫ్లో. సో లైఫ్లో మనము ఒక పర్పస్ ఉండాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్పస్ ఇన్ మై లైఫ్, అది కూడా ఒక హోప్ ఫర్ పర్పస్ అంటాం. సో లైఫ్లో ఒక పర్పస్ ఉంటే ఇది చిన్న ఎల్కేనే కదా, నేను దాన్ని ఎలా డీల్ చేయాలి నేను చూసుకుంటా. పెస్ట్ కంట్రోల్ ఫోన్ చేస్తారు. అలాగే మన మైండ్లో మన పెస్ట్ కంట్రోల్ ఏది? మన ఆలోచనల. ఒక్కసారి నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకుని, ఓకే నీకు ఏదో పరిస్థితుల వల్ల ఈ ఆలోచన వచ్చింది, తప్పు కాదు, నీకు ఆలోచన వచ్చింది, చలో తొందరగా దీని నుంచి బయటకు రా అని మనం ఓన్గా మాట్లాడగలాలి. మన ఓన్ ఫ్రెండ్గా ఉండాలి మనం. ఆ టైంలో మనం ఎవరైనా ఒక ఫ్రెండ్తో మాట్లాడి, ఏంటి నాకు ఇలా అనిపిస్తుంది, లేదంటే అమ్మకెళ్ళి నాన్నకెళ్ళి నాకు ఇలా అనిపిస్తుంది నేను ఏం చేయాలి అంటే వాళ్ళు ఏదో ఒక మంచి ఐడియా ఇస్తారు. అరే ఐడియా బాగుంది అంటే ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుందంటే లైఫ్లో ఒక పర్పస్ ఉండాలి. ఇప్పుడు నా ప్రతి బర్త్డే నేను ఆర్ఫనేజ్లో ట్రై చేస్తాను స్పెండ్ చేయడానికి. మామూలుగా కూడా వెళ్తా, అది ఇంపార్టెంట్. ఉట్టి బర్త్డే రోజు వెళ్ళేది కాదు, ఎప్పుడన్నా వెళ్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు మనకు హోప్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళ లైఫ్లో. అరే మనం ఏంటి ఇన్ని ట్రబుల్స్లో అన్నీ అలా ఫీల్ అవుతున్నాం, అందరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అన్న ఆలోచనలు వస్తాయి. వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత హోప్ ఉంటుంది. ఓ ఆంటీ వి వర్ వెయిటింగ్ ఫర్ యూ అంటారు. ఓ అవునా, అయ్యో నేను ఈరోజు రాకుంటే ఎలా. సో ఇలాంటి హోప్ మనము బయట సమాజంలో వెతుక్కుంటూ ఉండాలి. అండ్ మనలో కూడా హోప్ ఉంటేనే మనం వెతుక్కోగలుగుతాం. బట్ ఒక సొల్యూషన్ ఏంటంటే ఇమ్మీడియట్గా మనం ఎవరితోనైనా మాట్లాడాలి. ఇప్పుడు మనకు టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి, 24/7 టెలిమానస్ అని మోడీ గారు స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇప్పుడు మా దగ్గర సడన్గా కాల్ చేస్తే మేము ఉండం,
ఏ ఇన్స్టిట్యూషన్ అని ఉండదు. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి చాలా. ఐకాల్ అని ఉంది, టెలిమానస్ ఉంది, 14416 అనుకుంటా వాళ్ళ నంబర్. ఇవన్నీ ఫోన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నారు మేడం, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చేటప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడడము, లేకపోతే పేరెంట్స్కి షేర్ చేసుకోవడం ఏదో ఒకటి ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే అరే మేము వాళ్ళకి ఆ ప్రాబ్లం చెప్తే వాళ్ళు తిరిగి బయట మమ్మల్ని ఏమైనా అంటారేమో, లేదు అంటే ఇంకొకరితో చెప్తారేమో, లేకపోతే మా మీద మాకు తెలియకుండానే కామెంట్స్ పాస్ చేస్తారేమో, ఇలా రకరకాల భయాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంట్లో కూడా అమ్మో ఇలా జరిగిందని చెప్తే ఇంట్లో అమ్మ ఏమంటారు, నాన్న ఏమంటారు అని భయపడే కూడా ఉన్నాయి మేడం. మోస్ట్లీ వాళ్ళు ప్రాబ్లమ్ని ఎవరికి చెప్పుకోలేక ఈ పరిస్థితి అనేది వస్తుంది మేడం. సో అలాంటప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ చేసే బాధ్యత పేరెంట్స్ కూడా ఉంటుంది కదా మేడం. అవును. అంటే ఈ హోప్లో ఈ ఆత్మహత్యలు అనే దీంట్లోని పేరెంట్స్ పాత్ర కూడా ఉంటుందంటారా మేడం? ఇప్పుడు మనము ఎన్వైరన్మెంట్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, హోప్, ప్రతిసారి మనం అందరికీ హోప్ ఇస్తూ ఉండలేం. సో మన ఓన్ హోప్ చాలా ఇంపార్టెంట్. తర్వాత పేరెంట్స్ పాత్ర ఏంటంటే వాళ్ళు గుర్తుపట్టాలి, వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. పిల్లల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా హోప్ఫుల్ పీపుల్ లాగా తయారవుతారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు నాకు ఒక పేషెంట్ వచ్చిండే, అన్నిట్లో టాప్ చేస్తుంది, ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది అమ్మాయికి. అప్రిషియేట్ చేసే కన్నా ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్నారంట, నువ్వు దీనికన్నా బాగా చేయగలుగుతావు అన్నారంట. యాక్చువల్లీ మనం వింటే మంచిదే కదా అనుకుంటాం, ప్రతిసారి ఇదే అంటారంట. ఒక్కసారైనా వావ్, వెరీ గుడ్, యూ డిడ్ అ గ్రేట్ జాబ్, కంగ్రాచులేషన్స్, ఈ 4 words చెప్పలేదంట వాళ్ళు ఎప్పటికీ. అప్పుడు నాకేమనిపించిందంటే అరే ఆమె ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేది అది. బట్ మనం కూడా ఏమో ఆలోచించాలంటే యాజ్ చిల్డ్రన్, పేరెంట్స్ యూ కెన్ డూ బెటర్ అంటే యూ ఆల్రెడీ డూ గుడ్ అన్నట్టే కదా. అంటే మనం కూడా వినే అంటే స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ తప్పు అనుకునే కన్నా, కొన్నిసారి ఉంటారు పేరెంట్స్ తప్పు, బట్ ప్రతిసారి పేరెంట్స్ తప్పు అనుకునే కన్నా అరే నేను సరిగా వినలేదేమో, యూ కెన్ డూ బెటర్ అంటే యూ డిడ్ గుడ్ అనేసే కదా. ఇప్పుడు అంటే మా అమ్మ వాళ్ళు నన్ను యాక్చువల్లీ మెచ్చుకున్నారు కదా, నా భాష వేరు వాళ్ళ భాష వేరు, వాళ్ళు చెప్పే విధానం వేరు, వాళ్ళ జనరేషన్ వేరు, అలా అనుకొని నాన్న ఒక్కసారైనా గుడ్ అను నాన్న, బెటర్ చెప్తానులే అంటే యాజ్ వీ కీప్ గ్రోయింగ్ అండ్ యాజ్ వీ కీప్ గ్రోయింగ్ ఇంటర్నల్లీ ఆల్సో, దెన్ యూ కెన్ బీ మోర్ పాజిటివ్. అంటే మన మనసులో ఏదైనా ఉండేటప్పుడు అది పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే నన్ను ఇలా అనండి, ఓకే నేను ఇలా చదివాను కదా, ఇంతవరకు వచ్చింది కదా అని చెప్పేసి అనగలగాలి వాళ్ళు. అది చెప్పగలగాలి. ఇప్పుడు హిందీలో ఒక పాట ఉంది, హీరో అంటాడు నువ్వు ఎంత బాగున్నావు అంటాడు, హీరోయిన్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పవా, నాకు ఇష్టమవుతోంది వినడం. సేమ్ వే మన పేరెంట్స్కి కూడా ఏమైనా చెప్తే వాళ్ళది మనం కనెక్ట్ అవ్వగలిగితే అప్పుడే మనం గ్రో అవ్వగలుగుతాం. నాకు మీరు చెప్తుంటే నాకు కూడా ఒక మూవీ గుర్తొస్తుంది, అలా వైకుంఠపురంలో 98 మార్క్స్ వచ్చాయి నాన్న మ్యాథ్స్లో అంటారు, మిగతా 2 మార్కులు ఎవరికి ఇచ్చామని అడుగుతారు. సో అలా కాకుండా చాలా బాగుంది, నువ్వు అనుకుంటే ఆ 2 మార్క్స్ కూడా సాధించగలిగేవాడివి, కానీ చాలా మంచిది అని చెప్పేసి మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి వాళ్ళు. అవును. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మేడం, ఆల్ ద టైమ్ అప్రిషియేట్ చేస్తాం వాళ్ళు మంచిగా వచ్చినప్పుడల్లా, బై మిస్టేక్ ఒక్కసారి వాళ్ళు కొంచెం ఫెయిల్ అవ్వడం, లేకపోతే తక్కువ మార్కులు తెచ్చుకోవడం, లేకపోతే జస్ట్ పాస్ మార్క్స్ రావడం జరిగింది, మరి ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? రియాక్ట్ కన్నా రెస్పాండ్ అయ్యేది బెటర్. రెస్పాండ్ అంటే మన కమ్యూనికేషన్, ఇప్పుడు మనం ఫ్రెండ్స్గా మాట్లాడుతున్నాం, అలాగే వాళ్ళు మాట్లాడాలి. అవును నువ్వు ఇలా తక్కువ మార్క్స్ వచ్చినాయి, నీకేమనిపిస్తుంది, నీకు ఎక్కడ తగ్గింది, నువ్వు ఏం చేయలేకపోయావు, క్వశ్చన్స్, మళ్ళీ ఆ 5 questions, ఎలా చేయగలుగుతావు, ఏం చేసావు, ఇప్పుడు నీ ఫ్రెండ్స్కి మంచి మార్క్స్ వచ్చినాయి, వాళ్ళు ఏం చేశారు, నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్లో నువ్వు ఎలా బాగా చేయగలుగుతావు అంటే పిల్లలే చెప్తారు, నాన్న నాకు ఈ ప్రాబ్లం అయింది, నేను ఇలా చేయగలుగుతాను, నాకు ఈ హెల్ప్ కావాలి, వాళ్ళే అడుగుతారు. ఇప్పుడు హోప్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్, అండ్ వెన్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ యూఆర్ క్రియేటింగ్, దే ఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్ ఆన్ యువర్ సైడ్. సో ఆ టైంలో పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళు అడిగిందని ఇచ్చి చేసి, ఇప్పుడు సెల్ ఫోన్స్ డిస్ట్రాక్షన్ ఎందుకంటారంటే సెల్ ఫోన్ డిస్ట్రాక్షన్ అని, అదొక మాయాలోకం. కాబట్టి మన మైండ్ ఎలాంటి మాయలోకం, ఆల్రెడీ ఒకటి ఉంది ప్లస్ ఇంకొకటి, 2 కలిపి డాన్స్ ఆడతాయి. దాన్ని మనం మైనస్ చేయాలంటే యాజ్ పేరెంట్స్ వీ హ్యావ్ టు టీచ్ దెమ్ టైం లిమిట్. యూనో ఇప్పుడు నేను ఒక మెమరీ టిప్ ఇస్తాను ఇదే సిచ్యువేషన్లో, పిల్లలు ఏం చేస్తారు, పిల్లలే కదా మనం కూడా, అమ్మ పని అయిపోయింది ఒక రౌండ్ వెళ్ళి కొంచెంసేపు ఫోన్ చూసుకుందాంలే, రీల్స్ ఏదన్నా చూసుకుందాంలే అనుకుంటారు.
బట్ పిల్లలు పని అయిపోయింది అనుకోరు కదా, వాళ్ళు చదువుతూ బ్రేక్గా వాళ్ళు రీల్స్ ఏదో చూసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, మన మెమరీ ఇప్పుడు 3 hours 2 hours చైల్డ్ చదువుకుంది, ఆ మెమరీ ఏం చేస్తుంది, దాన్ని వాష్అవుట్ చేసేస్తుంది ఒకసారి రీల్స్ అవన్నీ చూస్తే. సో మనకున్నది షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. సో షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళాలి అంటే మనం చదివినాక కొంచెం కళ్ళు మూసుకొని రెస్ట్ చేసి మన మైండ్కి అది లోపలికి వెళ్ళేటట్టు చూసి, లేదంటే డీప్ బ్రీదింగ్ చేసి, లేదంటే నేచర్లో వాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళి చదువుకుంటే అప్పుడు ఫస్ట్ది గుర్తుంటుంది, సెకండ్ది గుర్తుంటుంది. అండ్ రీల్స్ ఇవన్నీ అందుకే ఎగ్జామ్ టైం ఫోన్లు వద్దంటారు, ఇంకా వేరే యాక్టివిటీస్ చేయమంటారు. పేరెంట్స్ వెళ్ళి గేమ్ ఆడొచ్చు, పక్కన వెళ్ళి ఏమంటారు క్రికెట్ ఆడొచ్చు, ఏదన్నా చేయొచ్చు. గేమ్స్, యాక్టివిటీస్ అవన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేది మచ్ బెటర్. అంటే గేమ్స్ ఆడడం వల్ల డిస్ట్రాక్షన్ అనేది రాదంటారా మేడం? అంటే మర్చిపోవడం లాంటివి ఏం జరగవా? ఎందుకంటే గేమ్స్ ఆడేటప్పుడు ఇది ఫోన్ ఒక టైప్ ఆఫ్ అడిక్షన్ అని చెప్పా కదా. సో గేమ్స్ ఆడితే వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉంటారు, వాళ్ళకి న్యాచురల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, సెరోటోనిన్ హార్మోన్ అవన్నీ రిలీజ్ అవుతాయి. అప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ బ్రెయిన్ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ బ్రెయిన్ అంతసేపు చదువుకుంది, దాన్ని రిలాక్స్ చేసి దాన్ని ఇంకా యాడ్ అయ్యేటట్టు చూస్తుంది. ఓకే. అంటే జనరల్గా ఇంట్లో అంటూ ఉంటారు ఎగ్జామ్స్ టైంలో వెళ్ళకూడదు, ఆడకూడదు. అసలు ఎగ్జామ్ టైంలో చదవడం తప్ప వేరే పనే చేయనివ్వరు అసలు. ఎందుకంటే ఇది మాకు కూడా జరిగింది. అంటే ఎగ్జామ్ అంటే ఖచ్చితంగా చదువు మాత్రమే చదవాలి, ఇంకా మొబైల్స్ అని ఇంకా బయటికి వెళ్ళి ఆడడానికి కూడా లేదు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పింది అయితే బాగుంది, ఇది మేము కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఎలా అంటే ఇందులో ఇంత డెప్త్ ఉందని నాకైతే తెలీదు. చదువుకున్న తర్వాత, ఎందుకంటే మాకు బయటకు పంపించేవారు కాదు, నార్మల్ టైంలో వదిలేసేవారు. కానీ ఎగ్జామ్స్ అంటే మస్ట్ అండ్ షుడ్, ఎగ్జామ్కి చదవాల్సిందే. ఇంకా చదవడం అయిపోయిందా కూర్చో, లేదంటే మళ్ళీ దాన్ని రివిజన్ చేయని చెప్పేవాళ్ళం. కరెక్ట్. సో దానివల్ల ఏం జరిగేదంటే బుక్ క్లోజ్ చేసి, అంటే చదివిందే 10 సార్లు చదవాలంటే కొంచెం మనకి ఏదోలా అనిపిస్తుంది, అరే నాకు వచ్చి అన్న ఫీల్ వస్తుంది, వచ్చు నాకు ఇది ఆల్రెడీ, మళ్ళీ ఎన్నిసార్లు చదువుతాను దీన్ని. ఆ టైంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే బుక్ క్లోజ్ చేసేసి చదవడం, దాన్ని ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ టాపిక్ ఉంది అని చదివేటప్పుడు నిజంగానే కొన్ని మర్చిపోతుండేవాళ్ళం. అండ్ మర్చిపోయారు కాబట్టి అవి మళ్ళీ చదువుకోగలుగుతారు. అప్పుడు అనిపించేది, అరే నేను అది తీసినప్పుడు వచ్చింది కదా నాకు అంత చక్కగా అంత బాగా, నేను ఎలా మర్చిపోయాదాన్ని అని అనేసి అనుకునేదాన్ని. సో రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనకి. మళ్ళీ రివిజన్ ఎందుకు చెప్తామంటే మనకు షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది కదా. మెమరీ మనల్ని పార్ట్స్లో ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్ ముందు కొందరు చదువుతారు, ఎక్సలెంట్ మార్క్స్ వస్తాయి, నెక్స్ట్ టైం బుక్ ఓపెన్ చేస్తే వాళ్ళకి గుర్తుండదు. సో షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీ అంటే లైఫ్ టైం మెమరీ. ఇప్పుడు మీరు మీ పిల్లలు మీ చిన్నప్పుడు తనం గురించి అన్నీ చెప్తున్నారు, ఎందుకు గుర్తుంది మీకు? అసలు బుక్లో చదివి మెమరీలో ఉన్నాయి, లాంగ్ టర్మ్ మెమరీలో వెళ్ళింది. సో డాక్టర్స్ కూడా రిపీటెడ్గా ఎందుకు చదువుతారంటే వాళ్ళు ఫైనల్గా సర్జరీ చేసేటప్పుడు, లేదంటే పేషెంట్ని చూసేటప్పుడు ఎన్నో సంవత్సరాలు చదివింది ఆ టైంలో వాళ్ళకి గుర్తు రావాలంటే ఆ రిపీటెడ్ మెమరీ అవసరం. బాగుంది మేడం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మనకు ఆ థాట్ వచ్చేటప్పుడు ఆ థాట్ని మనం గుర్తించగలగాలి. అంటే మన మైండ్ డీవియేట్ అవుతుంది, అరే మనం ఇక్కడ ఏదో ఆలోచిస్తున్నాం, అంటే సహజంగా లేదు మన ఆలోచన అనేది, ఏదో అసహజంగా వెళ్తుంది అనేది మనం అసలు ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే అది చాలా కష్టం అలా ఐడెంటిఫై చేయడం అనేది. ఎందుకంటే మనకి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం రాగానే ఇంకా మైండ్ మొత్తం దాని మీదే పెట్టేసి అసలు ఎందుకు ఇలా జరిగింది, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను కదా, ఈ మిస్టేక్ ఎందుకు జరిగింది అని చెప్పేసి చాలా బాధపడతాను. అట్లీస్ట్ దానిలో నుంచి ఎలా బయటకు రావాలన్న ఆలోచన కూడా రాదు. అంటే దీనికి ఏమైనా సజెషన్స్ ఇస్తారా మేడం మీరు? ఫస్ట్ ఏంటంటే మనము లోపటి నుంచి మనం ఒక హీరోయిన్ అని బయటకు తీయాలి. హీరో ఎంతసేపు ఫీల్ అవుతాడు, హీరోయిన్ ఎంతసేపు ఫీల్ అవుతుంది అంటే మనం ఎంతసేపు ఫీల్ అయితే మనం అంత మంచోళ్ళం అనుకుంటాం. కాదు, నేను ఈరోజు చాలా ఫీల్ అయ్యాను, నేను ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఓకే చాలా ఫీల్ అయ్యాను, తక్కువ మార్క్స్ వచ్చినాయి. ఎంతసేపు? ఒక సినిమాలకు 3 గంటలు ఆ ఫీల్ అవుతామా, లేకుంటే కొంతసేపు ఫీల్ అవుతామా? చూసినంతసేపే ఫీల్ అవ్వగలుగుతాం, ఎంతసేపు. సో దాని నుంచి మనం బయటకు రావాలంటే మన ఈ టిప్స్ ఉన్నాయి కదా, ఫీలింగ్ ఆఫ్ పర్పస్, ఫీలింగ్ ఆఫ్ కనెక్షన్, ఆ ఫీలింగ్ ఆఫ్ గ్రోత్. అంటే లైఫ్లో నేను గ్రో అవ్వాలి, నేను ఇది ఏడుస్తా కూర్చుంటే నేను ఎప్పుడు బయటకు రా, ఇదే కదా మీరు ఫ్రెండ్స్కి చెప్పేది. ఇప్పుడు దీంట్లో ఒక ట్రిక్ ఉంది. సో మనము ఇలాంటి బ్రేక్స్, హ్యాపీనెస్ లాంటి బ్రేక్స్ తీసుకుంటే గుర్తుంటాయి. ఇదే మనము ఫోన్లో వెళ్ళిపోయి బ్రేక్ అన్నాక అసలు ఏం గుర్తుండదు. ఎందుకంటే మన బ్రెయిన్ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ బేసిస్లో పనిచేస్తుంది. అంటే మనం దాన్ని పనిలో పెడతా ఉంటే అది బాగా పనిచేస్తుంది.
ఓకే, సో నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను కదా. బాగుంది. టిప్ కన్నా ముందు నేను కూడా షాక్ అయ్యా, అరే మర్చిపోయారా అని. అంటే లైవ్లో ఇది అనేది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు మీరు, ఎలా జరుగుతుంది ఇది అనేది. అవును. చాలా బాగుంది. సో ట్రిక్ ఏంటంటే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తా. ఒక అబ్బాయి సిక్గా ఉండి కాలేజ్కి వెళ్ళలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా అబ్బాయిని అలాగే ఇంట్లో వదిలేశారు. మెల్లమెల్లగా ఏమైపోయింది, ఆ సిక్నెస్ పెరుగుతా పోయింది, కాలేజ్ మెల్లమెల్లగా ఆపేశాడు అబ్బాయి. తర్వాత ఒకరోజు ఒక డాక్టర్ వచ్చి అడిగాడు, ఏంటి ఎప్పుడు చూసినా నువ్వు సిక్కే ఉంటున్నావు, నువ్వు బాగానే ఉన్నావు, బయటకు రా, దాని నుంచి బయటకు రా అంటే, లేదు ఒళ్ళు నొప్పి వస్తూ ఉంది, తలనొప్పి వస్తూ ఉంది, నాకు ఇలా ఉంది అలా ఉంది అని అంటాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, నీకు రే ఆఫ్ హోప్ లేదు, అంటే నీకు ఒక ఇప్పుడు రెయిన్బో ఎలా మనం రెయిన్బో కోసం వెతుకుతాం, అలా రెయిన్బో ఆఫ్ హోప్ నీకు లేదు అనేసరికి, అదేంటి ఇంత నొప్పి ఉన్నప్పుడు నేను హోప్ ఎలా వెతుకుతాను అంటే, లేదు నాకు నీకు ఇష్టమైంది నాకు చెప్పు అంటాడు. నేను ఒకరోజు పెద్దగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటున్నా అంటాడు. ఓ వెరీ గుడ్ అంటాడు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను బాగా చదువుకోవాలి, 10th 12th డిగ్రీ అన్నీ బాగా చదువుకొని నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఓకే వెరీ నైస్ వెరీ గుడ్ అంటాడు. చాలా ఆల్ ద బెస్ట్ అని వెళ్ళిపోతాడు డాక్టర్. అరే డాక్టర్ ఏం చేశాడు ఈరోజు, ఏం చెప్పలేదు, మందులు కూడా ఇవ్వలేదని ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మళ్ళీ వస్తాడు ఆ డాక్టర్. అలా ఒక 7 days 7 kinds ఆఫ్ హోప్ ఇస్తాడు బాబుకి. 8th day బాబు మంచిగా అయిపోతాడు. అరే ఏం డాక్టర్ మీరు అసలు మందులు ఇవ్వకుండా నేను మంచిగా అయిపోయినా అంటే, నేను నీకు హోప్ ఇచ్చాను, నా యూ డూ వెల్ ఇన్ లైఫ్ అని చెప్పి నెక్స్ట్ నుంచి బాబు స్కూల్కి వెళ్ళేది స్టార్ట్ చేస్తాడు. అంటే అక్కడ మెడిసిన్ లాగా పనిచేసింది హోప్. కరెక్ట్. సో దాట్స్ ద ట్రిక్. 7 kinds of hopes. So one is hope of connection, making lot of friends, building connections, then building purpose in life. What is my purpose? నా మీనింగ్ ఏంటి, నేను ఎందుకు పుట్టాను ఎవరు తెలియదు, బట్ నేనే డిసైడ్ అవ్వచ్చు కదా నేను ఎందుకు పుట్టానని చెప్పి. తర్వాత గ్రోత్, నేను లైఫ్లో హైట్స్కి పెరుగుతాను, దానికోసం నేను ఏం చేయాలి. తర్వాత హోప్ ఆఫ్ లవ్, అరే ఒకరోజు నన్ను ప్రేమించడానికి ఎవరో ఒకరు నిజంగా నన్ను ఇష్టపడి వస్తారు, లేకపోయినా నేను ఎవరినన్నా పాజిటివ్గా ఇష్టపడి వాళ్ళ కోసం లైఫ్లో గ్రో అవుతాను. నెక్స్ట్ హోప్ ఆఫ్ హ్యాపీనెస్, రైట్ నౌ ఐమ్ అన్హ్యాపీ, ఇమ్మీడియట్లీ ఐ నో హ్యాపీనెస్ విల్ కమ్. అంటే నేను ఇప్పుడు సాడ్గా ఉన్నాను, ఇప్పుడే కదా సాడ్లో ఉన్నాను, ఇది అయింది కాబట్టి సాడ్గా ఉన్నా, ఇప్పుడు నెక్స్ట్ నాకు హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, అది లేకుండా నేను క్రియేట్ చేసుకుంటాను. తర్వాత ద రీజన్ అండ్ పర్పస్, అంటే నేను ఈ జన్మకి ఎందుకు వచ్చింది, నాకు ఏం పర్పస్, నా లైఫ్లో పర్పస్ ఏంటి, నేనే హ్యాపీ చేసుకొని నేనే డబ్బులు సంపాదించుకొని ఉండాలా, లేదంటే 10 మందికి నేను జాబ్ ఇవ్వాలా, 10 మందికి నేను వాళ్ళకి లైఫ్ ముందర తీసుకొని వెళ్ళాలా. సో వాట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఇలాంటి క్వశ్చన్స్ 7 హోప్స్ అన్నట్టు 7 kinds ఆఫ్ రెయిన్బో కలర్స్ లాగా. ఇప్పుడు నాకు అర్థమైంది మేడం, రెయిన్బోతో ఎందుకు హోప్ని లింక్ చేశారనేది. సో అలా మనం క్రియేట్ చేసుకుంటా పోతే హోప్ ఎక్కడైనా దొరుకుతుంది. అండ్ హోప్లెస్నెస్ నుంచి మనం హోప్కి షిఫ్ట్ అవ్వాలంటే అదొక మైండ్ సెట్. ఈ 7 హోప్స్ మనం ఫాలో అవుతే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతాం, లైఫ్లో కెరియర్లో సక్సెస్ కనపడుతుంది. ఫ్యామిలీ లైఫ్, ఇప్పుడు పేరెంట్స్తో రిలేషన్షిప్ బాగాలేదు, సో మనం ఏం చేయాలి, పిల్లలు అంటే యాజ్ అ కిడ్ వాట్ యూఆర్ సపోజ్ టు డూ, ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. పేరెంట్స్ గొడవ పడుతున్నారు, ప్లీజ్ గొడవ పడవద్దు, నాకు ఇలా అనిపిస్తూ ఉంది, అరే నా పేరెంట్స్ గొడవ పడుతున్నారు నేను ఏం చేయాలి అని అనుకునే కన్నా హోప్ కదా, హోప్ ఆఫ్ గ్రేట్ ఫ్యామిలీ లైఫ్. అప్పుడు యాజ్ అ చైల్డ్ టెల్ ద పేరెంట్స్ దట్ యూ బోత్ ఆర్ ఫైటింగ్, మీరు ఇద్దరు కొట్లాడుతున్నారు, నాకు తలనొస్తూ ఉంది, నేను చదువుకోలేకపోతున్నాను, నేను స్ట్రెస్ అవుతున్నాను, మీకు ఏమైనా ఉంటే ప్లీజ్ కూర్చొని మాట్లాడండి, మీరిద్దరు కావాలి నాకు లైఫ్లో. ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఫీలింగ్స్. ఆ టైంలో వాళ్ళు అరుస్తారు, ఎందుకంటే ఆల్రెడీ కోపంలో ఉన్నారు కాబట్టి. బట్ మన వైపు నుంచి పేరెంట్స్కి ఇలా చెప్పొచ్చు. తర్వాత పేరెంట్స్ కూడా, మా పిల్లలు చిన్నప్పటి నుంచి చూశారు కదా మేము గొడవ పడుతున్నాం, తో అయితే ఏంటి, వాళ్ళకు కూడా తెలియాలి, అన్నీ కనపడాలి, ఇవన్నీ కోపం నుంచి వస్తాయి. కాబట్టి కమ్యూనికేషన్ సరిగా ఉంటే ఈ 7 rays ఆఫ్ హోప్ వాళ్ళు కూడా చూసుకొని, అరే అందరు నన్ను అర్థం చేసుకోవాలనుకుంటున్నారు, బట్ పిల్లల్ని ఎవరు అర్థం చేసుకుంటారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ నేనే అనుకొని అందరిలో నేనున్నా, నాలో అందరు ఉన్నారు అన్నప్పుడు
కోపము అన్నీ తగ్గి కనెక్షన్స్, మంచి పాజిటివ్ కనెక్షన్స్ ఫ్యామిలీలో బిల్డ్ చేసుకోవచ్చు. లేకుంటే రేపు డబ్బులు ఉండి హోప్లెస్ ఫీలింగ్స్ ఉండి ఫ్యామిలీకి వాళ్ళు ఏం చేయలేరు. అంటే కమ్యూనికేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది లైఫ్లో. అవును, అంటే మనం ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల చాలా విషయాలు అనేవి ఆగిపోతూ ఉంటాయి. అవును. బాగుంది మేడం. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ఎవరైతే హోప్లెస్ పీపుల్స్ ఉన్నారో ఆ పీపుల్ అనేవాళ్ళు ఇప్పుడు సమాజంలో కూడా ఉంటారు వాళ్ళందరూ. అంటే సమాజంతో పాటే మనం కలిసి వెళ్తున్నాం కాబట్టి సొసైటీ రోల్ కూడా ఏమన్నా ఉంటుందా? సొసైటీలో ఎవరు ఉంటారు? ఫ్యామిలీసే ఉంటారు, కరెక్ట్. సో ఫ్యామిలీస్ హ్యాపీ ఉంటే సొసైటీస్ హ్యాపీ ఉంటాయి. ఇప్పుడు మనము యాజ్ ఎ ఫ్యామిలీ బయట వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడకుండా మన ఫ్యామిలీలో మనం ఎలా మంచిగా ఉండొచ్చు అని తలుచుకుంటే ప్రతి ఫ్యామిలీ వేరే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం జరుగుతుంది అని చూడకుండా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ లైఫ్లో వాళ్ళు చక్కగా హ్యాపీగా గుడ్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటూ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు వాళ్ళ మంచి కోసం ఏదైనా అడిగి గాసిప్ తగ్గించుకొని వేరే లైఫ్లో ఏం జరుగుతుంది అవన్నీ తగ్గించుకుంటే సొసైటీ, ఇప్పుడు మనము నాకెందుకు సొసైటీ అనుకున్నారనుకోండి, అదే సొసైటీ మన లైఫ్ని పార్ట్ చేస్తుంది. అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ అండ్ సొసైటీ ఈజ్ పార్ట్ ఆఫ్ అస్. కాబట్టి అది కూడా ఒక కుటుంబం లాగా. ఎవరైనా నిజంగా మనల్ని ఏమైనా హర్ట్ చేసినా జీసస్ క్రైస్ట్ లాగా ఫర్గివ్ చేసి వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళు తెలీదు అనుకొని వాళ్ళని ఫర్గివ్ చేసి, ప్లస్ మనం ఎందుకు హర్ట్ అయ్యాం అంటే మనలో ఎక్కడో ఒక ఈగో ఉంది, పక్కన వాళ్ళు మనల్ని హర్ట్ చేయలేరు అని ఈగో, అది తెలుసుకొని స్టార్టింగ్లో మనం మాట్లాడాం అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే ఓహో నాకు ఇలా చేస్తే హర్ట్ అవుతానా, ఓ ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను హర్ట్ అవుతాను అంటే మనకు సొసైటీ మనకు హెల్ప్ చేస్తుంది. మనలో ఉన్న నెగిటివ్స్ మనకు తెలియడానికి, పాజిటివ్స్ తెలియడానికి. ఇష్టమైతే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇష్టం కాలేదు, సొసైటీ చెప్పిన పాయింట్స్ ఇష్టం కాలేదంటే థ్యాంక్ యూ అని చెప్పి నమస్కారం పెడతాం కదా. నమస్కారం మనం స్టార్టింగ్లో పెడతాం, ఎండింగ్లో కూడా పెడతాం. అంటే వాట్ ఆల్ స్టార్ట్స్ విల్ ఎండ్, వాట్ ఆల్ ఎండ్స్ విల్ ఆల్వేస్ స్టార్ట్. కాబట్టి మనం అలా వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. బికాస్ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నప్పుడు, పర్పస్ అండ్ మీనింగ్ ఉన్నప్పుడు అవి మీనింగ్లెస్ అనిపిస్తాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒక నార్మల్ పర్సన్కి అంత పాజిటివ్గా ఆలోచించడం అనేది చాలా కష్టం. అంటే నాకు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో స్పిరిచువాలిటీ కనిపిస్తుంది చాలా వరకు. సో అక్కడ ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓ నాకు ఎందుకు ఇలా అనిపించింది, అసలు ఏం చేయడం వల్ల అలా జరిగింది, ఇక్కడ నా మిస్టేక్ ఏముంది, సో ఈసారి ఇది జరిగింది, నెక్స్ట్ టైం మనం ఇది జరగకుండా చూసుకోవాలి. సో అయ్యిందేదో అయిపోయిందని మనం మార్చలేం. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటి ఆలోచన విధానం అంతా కూడా ఒక స్పిరిచువల్ పర్సన్స్కి ఉంటుంది. లేకపోతే పేరెంట్స్ ఒక స్పిరిచువల్గా పెంచి వాళ్ళకి ఏవైనా మంచి మంచి కథలు కానీ స్టోరీస్ కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ గట్ట ఇవ్వడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఒక నార్మల్ వాతావరణంలో పెరిగిన వాళ్ళకి ఇవన్నీ ఎలా అర్థమవుతాయి? అందుకే మనము వర్క్షాప్స్ ఇవ్వాలి, స్కూల్స్లో ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు పత్రిజీ ఉన్నారు, నేను ఆయనని 4th క్లాస్లోనో ఏమో కలిసాను, మా తాత ఇంటికి తీసుకొని వచ్చారు. ఏమైనా చెప్పండి మా మన్మరాలకి అని చెప్పారు తాత. అప్పుడు ఆయన అన్నారు నీకేం కావాలి అంటే, ఏంటో వీళ్ళు చదువుతులేరు అంటారు, నాకు చదువు వేరేగా ఇష్టము, నాకు చదివే కానీ వెళ్ళి చూడడం ఇష్టము అని అంటే, అప్పుడు ఆయన అది పిరమిడ్ ఇచ్చి నువ్వు ఇది వేసుకొని చదువుకో, నువ్వు నాకు చెప్పు తర్వాత నీకు ఎలా ఇష్టమైందా లేదా అన్నారు. అంటే నన్ను తిట్టకుండా కోపడకుండా చదువు అని చెప్పే కన్నా ఆశ, హోప్ దట్ యూ పుట్ దిస్ యూ మైట్ స్టడీ వెల్. సో వీ హ్యావ్ టు క్రియేట్ హోప్. అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. నార్మల్ వాళ్ళకు కూడా నువ్వు దీనికి పనికి రావు అని చెప్పే కన్నా అరే నీకు ఏం అవ్వాలని అంటే మనం వాళ్ళకి ఎప్పుడు 5 years 10 years లేటర్ ఫ్యూచర్ చూపించాలి. ఫ్యూచర్ చూపిస్తే ఆబ్వియస్లీ అందరు ముందట వెళ్తారు. ఎన్ని హర్డల్స్ వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అరే నా ఏమిది కదా, నేను ఏదో రకంగా అక్కడ చేరుతాను అని ఒక ఫీలింగ్. ఇప్పుడు ఒక సినిమా ఉంది రాము బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ అని. ఆ చిన్న బాబు, అది నిజమైన మూవీ. అబ్బాయికి అంటే డైరెక్టర్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో రాము బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్. చిన్న బాబు రాము స్ట్రీట్లో అంతా రాత్రంతా పని చేసి వచ్చిన డబ్బులు ఒక బొమ్మలో దాచిపెడతాడు. అలా బొమ్మల్లో దాచిపెడతా ఉంటాడు. ఆయన డ్రీమ్ ఏంటి, నేను ఫ్యూచర్లో చదవాలి, అంతే డ్రీమ్, ఇంకేం లేదు. ఏదో పెద్ద ఆఫీసర్ అయిపోవాలని కూడా, నేను చదవాలి అంతే డ్రీమ్. సో ఆ రాత్రి ఏమవుతాయి, ఈ పపెట్స్ లేసి డిస్కస్ చేస్తాయి,
అరే రాము డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేద్దాం మనం అని. సింపుల్ స్టోరీ. నేషనల్ అవార్డు వచ్చింది ఒక చిన్న బాబుకి. సో వీలైతే మీ వ్యూవర్స్కి ఆ సినిమా తప్పకుండా. ఏదైనా చెప్పు. ఇప్పుడు విన్నారు కదా, మా వాళ్ళు కూడా చూస్తారు. బాగుంది మేడం. అయితే ఇందాక మనం అనుకున్నాం, ఒక ఇంట్లో ఒక ఎలక ఉన్నట్టే మన మైండ్లో ఒక నెగిటివ్ థాట్ తిరుగుతుంటే దాన్ని పట్టుకోవాలి అన్నారు. సో ఓకే, ఏదో కష్టాలు పడి దాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు ఎలక ఉందని తెలిసింది, పట్టుకోలేదు కూడా, ఇంకా ఎలక ఉందని తెలిసింది. ఇప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి, దాన్ని అసలు ఏం చేయాలి? ఇప్పుడు మన మైండ్లో మనకు వచ్చిన థాట్స్ ఉంటాయి. కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి. అలా మన మైండ్లో ఒక 60,000 థాట్స్ వస్తాయి ప్రతిరోజు అందరికీ. ఇది కూడా మినిమం, మ్యాక్సిమం మాట్లాడుతున్నాం మనం, మినిమం. సో ఆ 60,000 థాట్స్లో ఒక ఎలుక వస్తే ఆ 59,000 థాట్స్లో పాజిటివ్ ఉంటే ఆ ఎలుక డిస్టర్బ్ అవ్వదు. అంటే మనకు ఒక నెగిటివ్ థాట్ వస్తే దాన్ని పాజిటివ్ థాట్తో మనం రిప్లేస్ చేయాలి. అది ప్రతిరోజు చేస్తేనే కదా ఆ రోజు ఎలుక వచ్చిన రోజు మనం చేయగలుగుతాం. ఓకే, చాలా బాగుంది మేడం. అంటే యాక్చువల్లీ ఇలాంటిదే నేను కూడా ఒకటి విన్నాను మేడం. మనకి ఎప్పుడన్నా మైండ్లోని సడన్గా ఒక్కసారి నెగిటివ్గా అనిపించింది. ఇప్పుడు చాలామందికి ఉంటుంది, బండి తీస్తారు, స్కూటీలు గట్రా తీస్తుంటారు, కానీ ఎప్పుడో ఒకసారి పడిపోతే దాన్ని ఇంకా మైండ్లో స్ట్రక్ చేసుకొని ఇంకా వాళ్ళు స్కూటీ తీయడానికి భయపడుతూ ఉంటారు. ఇలా నేను కొంతమందిని చూసా. అలా అయినప్పుడు నేను ఒకరితో చెప్పడం విన్నా, మీకు ఎప్పుడన్నా మైండ్లో ఒక థాట్ కనుక వస్తే, ఒక నెగిటివ్ థాట్ వస్తే కనుక దాన్ని ఒక 10 పాజిటివ్లతో ఫీల్ చేయండి, రీప్లేస్ చేయండి అని. ఇది నేను కూడా వర్కౌట్ అవుతుందని చేసి చూశాను మేడం ఒకసారి. నేను ఇలా చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆశ్చర్యం ఏంటంటే, సడన్గా నెగిటివ్ థాట్ అనేసరికి మనకి రాదు. అవును, నెగిటివ్గా ఎలా ఆలోచించాలి, ఇప్పుడు బండి మీద వెళ్తున్నాం, నెగిటివ్ థాట్ అనేసరికి రాదు, అసలు మైండ్ కంప్లీట్గా న్యూట్రల్ అయిపోతుంది. అది మనకు ఈ భయాలు వస్తాయి కదా, అవన్నీ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వస్తాయి. సో ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ థాట్తో రిప్లేస్ చేయాలంటే మీరు అన్నట్టు 10 థాట్లు ఆలోచించాలి. అరే దీనికి, ఈ నెగిటివ్ థాట్కి 10 ఇంకేం థాట్స్ ఉన్నాయి పాజిటివ్గా, దాంట్లో నాకు ఏది ఇష్టమైంది అది మనం సెట్ చేసుకొని ఆ నెగిటివ్ థాట్ వచ్చినప్పుడంతా ఈ పాజిటివ్ థాట్తో రిప్లేస్ చేసి యాక్షన్స్ కూడా తీసుకోవాలి. అన్ని మైండ్లోనే ఆడుకుంటా ఉంటే ఎలా? మనం ఒక నెగిటివ్ థాట్ వచ్చింది, మీరు అన్నట్టు అమ్మో నేను బండి నుంచి పడ్డాను, నేను నేర్చుకోలేనేమో, తర్వాత దాన్ని రిప్లేస్ చేసి ఒక 10 పాజిటివ్ థాట్స్ రిప్లేస్ చేశారు. బండి నడపాలి కదా, దానికోసం మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేశారు. లేదు నేను నడపగలుగుతాను, నేను చేయగలుగుతాను, అవును ఒక్కసారి పడితే ఏంటి, ఇంకొకసారి నేను చేస్తాను, నేర్చుకునే వరకు ట్రై చేస్తూనే ఉంటాను అనేసి మీరు మైండ్లో దాన్ని ముందట తీసుకొని వెళ్ళి ఫైనల్గా నేర్చుకున్నారు. ఓకే మేడం. ఇప్పుడు మనకు ఒక డిసీజ్ వస్తే మనకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఫీవర్ వచ్చే ముందు కొంచెం బాడీ ఒళ్ళు నొప్పులా రావడం, కోల్డ్ అని అలా వస్తూ ఉంటాయి. అలాగే ప్రతిదానికి ఒక సిమ్టమ్ ఉంటాయి మనకు కొన్ని. అలాగే మనకి ఈ సూసైడ్ తాలూకా ఆలోచనలు ఇలాంటివి గట్టా వచ్చేటప్పుడు, అంటే ఆ మైండ్ డిస్టర్బెన్స్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు మనకు ముందుగా ఏమైనా సిమ్టమ్స్ లాంటివి ఏమైనా తెలుస్తాయా? ఫస్ట్ ఏంటంటే హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, అంటే నేను దేనికి పనికిరాను, ఐడియాస్ వస్తాయి, అందరికీ సామాన్ ఇచ్చేస్తూ ఉంటారు, అరే నీకు ఇది ఇష్టం కదా అని ఇచ్చేస్తారు, సాడ్గా ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు. ఎక్కువ మటుకు ఈ ఆలోచనలు వచ్చేది సివియర్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి. మనకు కూడా వస్తాయి కొన్నిసారి, అబ్బా నేను చేయలేకపోతున్నాను, అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఇన్స్టెంట్గా ఏమంటాం, అరే చేయగలుగుతాను, ఇట్స్ ఓకే, అందరు చేస్తున్నప్పుడు నేను బైక్ అందరు నడిపిస్తున్నాం, నేను ఎందుకు నడపలేను. సో ఈ ఆలోచనలు వస్తాయి, బట్ వాళ్ళకి తొందరగా రావు. ఎందుకంటే వాళ్ళు సివియర్, ఇప్పుడు డిప్రెషన్లో కూడా కొన్ని లెవెల్స్ ఉన్నాయి, మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్, బేసిక్లీ లెవెల్స్ ఆఫ్ డిప్రెషన్ ఉంటాయి. మైల్డ్లో ఉన్న వాళ్ళ ముందు కొంచెం సాడ్నెస్ ఉంటాయి, సాడ్నెస్ నుంచి సివియర్ డిప్రెషన్లో వెళ్ళకూడదని చెప్పి ఇవన్నీ మనం మాట్లాడుకున్నవి ఒక 30 minutes మనం మాట్లాడిందండి ఆ లెవెల్కి వెళ్ళకుండా. బట్ ఆల్రెడీ ఒకరు ఆ లెవెల్కి వచ్చేసారు, మైల్డ్, మోడరేట్, సివియర్. సో వాళ్ళు ఇమ్మీడియట్గా హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళ సైకాలజిస్ట్ దగ్గరైనా, కౌన్సిలర్ దగ్గరైనా, సైకాట్రిస్ట్ దగ్గరైనా ఇమ్మీడియట్గా వాళ్ళకి దగ్గరలో ఉన్న మెంటల్ హెల్త్ ప్రొవైడర్ దగ్గర వెళ్ళాలి. లేకుంటే ఇమ్మీడియట్గా నేను అన్నట్టు టెలిమానస్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇమ్మీడియట్గా కాల్ చేయాలి. ఇప్పుడు నేను మీకు మీ దానికి ఆన్సర్ ఇస్తాను. ఫీలింగ్ వచ్చింది, ఫీలింగ్ ఆఫ్ హోప్లెస్నెస్, ఫీలింగ్ ఆఫ్ వర్త్లెస్నెస్,
ఫీలింగ్స్ ఆఫ్ సాడ్నెస్, తినేబుద్ధి అవుతలేదు, ఇది అవుతలేదు, అన్నీ ఏం ఫీలింగ్స్ లేవు. ఆ టైంలో మనం ఒక మంచి థాట్తో రిప్లేస్ చేస్తున్నాం. ఎలా? అరే నీ మంచి ఫ్రెండ్స్ ఎవరు? ఇప్పుడు మన వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు ఇలా ఉంది అన్నప్పుడు, అరే నీ ఫ్రెండ్ గురించి నీకు ఏం ఇష్టం, మీ అమ్మ గురించి నీకు ఏం ఇష్టం, నీకు లైఫ్లో ఏం అవ్వాలుంది అంటే ఫీలింగ్స్ నుంచి మనం వాళ్ళని ఆలోచనలో షిఫ్ట్ చేస్తున్నాం. అప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుందా? ఫీలింగ్ ఆలోచన రెండు ఒకసారి రావు. కాబట్టి ఆ ఫీలింగ్ నుంచి మనం ఆలోచనలో అంటే వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు WHO ఏమనింది? స్టార్ట్ ద కాన్వర్జేషన్, చేంజ్ ద నెరేటివ్. అంటే మనం ఆలోచించుకున్న స్క్రిప్ట్ని మార్చండి. స్క్రిప్ట్ని మార్చడానికి మనం ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక మాట అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది, నేను ఏదైనా అంటే మీకేదో గుర్తొచ్చింది. టోటల్గా ఎండింగ్లో ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు స్పిరిచువాలిటీ అన్నారు. స్పిరిచువాలిటీలో ఏంటి? ఇప్పుడు వచ్చిన ఆలోచన రేపు ఉండదు, లేదంటే ఇప్పుడు వచ్చిన ఆలోచన మరో క్షణంలో ఉండదు. ఈ క్షణంలో వచ్చింది మళ్ళీ నెక్స్ట్ క్షణంలో ఉండదు. అంటే టైం మారుతూ ఉంది, బట్ ఆలోచన ఆలోచన కూడా మారుతూ ఉంది. సో మనకు వచ్చిన ఆలోచన, మనకు వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఉండదు. అలా ఆలోచిస్తే మనం స్పిరిచువల్గా గ్రో అవ్వగలుగుతాం. ఫుడ్ తినేటప్పుడు కూడా ఇప్పుడు పిల్లలు టీవీ చూస్తూ తింటారు. వాళ్ళకి ఏం చెప్పొచ్చు? నువ్వు ఫుడ్ తినేటప్పుడే టీవీ చూస్తున్నావు కదా, నువ్వు ఫుడ్ తిన్నాక నీకు ఎక్కువ టైం చూడడానికి ఇస్తా అని చెప్పొచ్చు. సో వాళ్ళకి పాజిటివ్గానే వాళ్ళని కొంచెం మారుస్తూ పోవచ్చు మనం. అంటే మనకి ఎప్పుడన్నా మన మూడ్ బాగాలేదని కానీ మనకి ఏమైనా థాట్స్ కొంచెం సహజంగా లేవని ఎప్పుడు అనిపించినా మనం వెంటనే ఒక కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో అది మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా మన మూడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది బాగుంది మేడం. ఇప్పుడు మనం సొసైటీ కోసం కూడా మాట్లాడుకున్నాం, ఎందుకంటే మనం కూడా సొసైటీలో ఒక పార్ట్, సొసైటీ మనలో ఒక పార్ట్ అని మీరు అన్నారు. కాబట్టి సొసైటీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా మేడం. ఒక పర్సను మూడ్ బాగాలేనప్పుడు, సొసైటీ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఇప్పుడు మనతో పాటు ఒక పర్సన్ ఉన్నాడు, తనని చూసి తన ఆలోచనలు మారుతున్నాయని మనం ఎలా గమనించగలుగుతాం? ఎందుకంటే నేను చాలా విన్నాను మేడం కొన్ని సందర్భాల్లో, అరే రాత్రి అంతా బాగానే ఉన్నాడు, మాతో కలిసి మాట్లాడాడు, భోంచేశాడు, కానీ మార్నింగ్ అయ్యేసరికి ఇలా అయింది, అసలు ఏం జరిగిందని ఇలా మిస్టీరియస్గా ఉన్న కొన్ని చూసాను నేను. అంటే మనం ఐడెంటిఫై చేయలేమంటారా మేడం వాళ్ళ థాట్స్ బట్టి కానీ, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి కానీ, వాళ్ళ బిహేవియర్ని బట్టి కానీ మనకేం తెలిసే అవకాశం ఉండదంటారా? కొన్నిసార్లు జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. ప్రతిసారి సొసైటీ వల్లనో ఎన్వైరన్మెంటల్ వల్లే కాకుండా కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీలో కూడా అటెంప్ట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఫ్యామిలీలో డిప్రెషన్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి, మైల్డ్, మోడరేట్, సివియర్. ఇంకొకటి ఏంటంటే డిస్థైమియా, అంటే వాళ్ళకి ఎప్పటికీ డిప్రెషన్ ఉంటుంది. అది మనకు తెలియదు, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. అంటే కారణం ఉండదా మేడం దాని వెనకాల? జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళకి అది పుట్టుకతో ఫ్యామిలీలో మెల్లమెల్లగా వచ్చి వాళ్ళు కోపప్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది, అరే నేను ఎక్కువ మటుకు సాడ్ కనపడుతున్నా, ప్రతిసారి నేను సాడ్ ఉంటున్నా. వాళ్ళు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి ఉంటారేమో, గుర్తుపట్టలేం మనం. బట్ ఆ టైంలో ఎప్పుడైనా, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారు, ప్రతిసారి ఎప్పుడు హ్యాపీ ఉంటాడు, ఈసారి తక్కువ హ్యాపీ ఉన్నాడు, ప్రతిసారి హ్యాపీ ఉంటాడు, బట్ సడన్గా ఒకరోజు పార్టీస్ ఇచ్చేది స్టార్ట్ చేస్తాడు, అరే నువ్వు ఎప్పుడు ఇవ్వలే కదా పార్టీ అనుకుంటారు. సో సడన్ షిఫ్ట్ ఇన్ బిహేవియర్, గుడ్ బిహేవియర్, బ్యాడ్ బిహేవియర్, బట్ సడన్ షిఫ్ట్. అండ్ హ్యాపీగా అన్నరికి దానాలు ఇస్తూ ఉంటారు, బట్ సడన్గా ఎక్కువ దానాలు ఇచ్చేస్తారు. వాళ్ళ సామాన్ ఎవరికి ఇవ్వరు, సడన్గా ఇచ్చేది స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు ఫ్రెండ్స్ని కలవరు, సడన్గా వెళ్ళి అందరినీ కలిసేస్తూ ఉంటారు. ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్, అంటే ఎక్స్ట్రీమ్ ఉండకూడదని కాదు, అదొక హింట్. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, AEY, ప్రొనౌన్సియేషన్ వస్తలేదు. ఆ మూవీలో వాళ్ళు జోక్గా చూపిస్తారు, బట్ మనం నవ్వుతాం, బట్ అక్కడ సీరియస్గా అవుతుంది. స్టేటస్లో సాడ్ సాంగ్ వేస్తారు, అరే సాడ్ సాంగ్ వేశాడు, నెక్స్ట్ సూసైడ్ అటెంప్ట్ చూపిస్తారు, అమ్మో మా ఫ్రెండ్ కూడా ఇలాగే చేస్తాడేమో లవ్ బ్రేక్లో అని చెప్పి మళ్ళీ వాళ్ళు పరిగెత్తుతారు, అమ్మో వీడు కూడా సాడ్ సాంగ్ పెట్టాడేంటి, సాడ్ కొటేషన్ పెట్టాడేంటి అని. బట్ ఇప్పుడు మీరు నేను పెడతామా? లేదు, ఏదైనా ఒక డీజే టిల్లోనే ఏదో హ్యాపీ సాంగ్ పెడతాం. అంటే ఒక సాడ్ సాంగ్ పెట్టాడంటే ఆ మూమెంట్లో ఆ థాట్ వస్తున్నట్టు అనేసి, థాట్ వచ్చే తప్పు కాదు, ఆ థాట్ వచ్చినప్పుడు హెల్ప్ తీసుకోకుంటేనే తప్పు.
బాగుంది మేడం, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అంటే హోప్ అనేది ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో అనేది చాలా చక్కగా మాకు అలాగే మా వ్యూయర్స్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, అంటే హోప్ అనేది మన లైఫ్లో ఎంత మెయిన్ రోల్ పోషిస్తుంది అనేది చాలా చక్కగా వివరించారు మనకి. అలాగే మనం కూడా ఎప్పుడు మన హోప్ని కోల్పోవద్దండి. లైఫ్ అన్నాక ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయండి. మనం ఒక స్టేజ్కి వెళ్ళి నిలబడ్డాము అంటే దాని వెనకాతల మనం ఖచ్చితంగా ఎన్నో చూసే ఉంటామండి. ఆ చూసిన రోజే కనుక మనం మన లైఫ్ని ఎండ్ చేసుకుంటే ఆ నెక్స్ట్ సక్సెస్ డే అనేది మనకు ఖచ్చితంగా ఉండదండి. కాబట్టి మీరు కూడా మీ హోప్ని కోల్పోవద్దండి. ఇది ఇవాల్టి ధ్యాన యువ కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.